ఆదికాండం 25:16 చదువుదాం. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు, వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే. అంటే 12 మంది 12 ఉండేటువంటి రాజ్యాల్లో వాళ్ళ రాజ్యం చేస్తున్నారో రాజులయ్యారు. ఎందుకని? అబ్రహాం ఆశీర్వాదము ఇతని యొక్క తన అవిశ్వాసములో పొరపాటున చేసిన కొడుకును కూడా దేవుడు మాట ఇచ్చాడు గనక అతను కూడా బ్లెస్ అయ్యాడు అని దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. సో అబ్రహాము యొక్క బలహీనతలో ఉండేటువంటి వ్యక్తి కూడా బ్లెస్ అయితే, ఇప్పుడు యేసు ప్రభువారి రక్తము ద్వారా నీకు అబ్రహాం ఆశీర్వాదం ఇస్తే ఎంతమంది బ్లెస్ అవ్వాలా? సో ద బ్లెస్సింగ్ షుడ్ బి క్లెయిమ్డ్. ఆశీర్వాదాన్ని డిమాండ్ చేయాలా, క్లెయిమ్ చేయాలా? నీ పరిస్థితిని బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి, మనకుండే హక్కును బట్టి. సో ఎగ్జాల్టేషన్ అంటే హెచ్చింపబడ్డం అనేది నీ హక్కు. అంటే నువ్వు ఎంత బలహీనుడు అయినా, నువ్వు బలహీనతలో ఉన్నా సరే హెచ్చింపబడ్డం నీ హక్కు అనమాట. యు సీ దట్? దిస్ ఈజ్ వాట్ యు నీడ్ టు డిమాండ్. అతన్ని కూడా ఆశీర్వదిస్తానులే అనే ఇష్మాయేల్ని అంత ఆశీర్వదిస్తే ఆయన రక్తము ద్వారా ఇచ్చే అబ్రహాం వంశం అనేటువంటి మనము తప్పకుండా ఆశీర్వాదం పొందుకోవాల్సిందే. బ్లెస్సింగ్, రిలేషన్షిప్, గైడెన్స్, ఏంజల్స్, గ్రేస్, మెర్సీ, అన్నీ, గెట్ ఎవ్రీథింగ్. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడేరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. చూసారా, వీళ్ళు కడుపులోనే కొట్టుకుంటున్నారంట. ఇది మొదలుపెట్టింది ఎవరు? అవిశ్వాసం మొదలుపెట్టింది. అవిశ్వాసం అంటే ఇక పిల్లలు పుట్టరేమో అని అవిశ్వాసం నుంచి ఎవరిని తెచ్చుకొచ్చారు? హగర్ని పట్టుకొచ్చారు. అబ్రహాము చేసింది ఇప్పుడు ఈమెకి అర్థం కావట్లే. ఎవరికి? రెబెక్కాకి. ఇదేంటిది లోపల? కానీ గుర్తుపెట్టుకోండి, అబ్రహాం ఆశీర్వాదం అంటే తెలుసా? ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శాపాలు వచ్చినా తుదకు ఆశీర్వాదం ప్రతి శాపాన్ని అధిగమిస్తుంది. ద బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ ఎవ్రీ కర్స్. యు ఆర్ డివోర్స్డ్, యు ఆర్ సిక్, వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్ యూ హ్యావ్, ఆశీర్వాదము నీ చెడ్డ పేరుని, నీ చెడ్డ బుద్ధిని, నీ 60-70 సంవత్సరాల గతాన్ని తుడిచిపేసి నీకు మంచి పేరు ఇవ్వగలదో, ఆరోగ్యాన్ని ఇవ్వగలదో. క్రీస్తునందు ఎవరైనా ఉంటే వారు నూతన సృష్టి. నువ్వు పశ్చాత్తాపడిన రోజు దేవుడు అంటాడు, వాడిని క్షమించి. ఎందుకు క్షమించాలా? నన్ను క్షమించమన్నప్పుడల్లా వాడు పాత స్వభావం పోయి వాడు కొత్త మనిషి అవుతున్నాడు. ఎవ్రీ టైమ్ ఈజ్ రిపెంటింగ్, హీఈస్ బికమింగ్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ముందుకెళ్ళిపో, క్రీస్తును పట్టుకొని నీ తరాల శాపాలను అధిగమిస్తుంది. ద బ్లెస్సింగ్ విల్ ఓవర్టేక్ ఎవ్రీ కర్స్. 23. ఇప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు. ఆమె కూడా ప్రార్థన నేర్పించాడు ఇస్సాకు. దే ఆర్ ప్రేయింగ్. ఓకే, అలోన్ దే లెర్న్ టు ప్రే. సో ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రే. ప్రాబ్లం ప్రే. ఎవ్రీ ప్రాబ్లం షుడ్ లీడ్ యూ టు ప్రేయర్. దేవుడు దాన్ని వేరన్నా చెప్తాడు, భవిష్యత్ అన్నా చెప్తాడు. డోంట్ వరీ, గాడ్ వాంట్ టు టెల్ యూ. హెల్త్ ప్రాబ్లం, సిక్నెస్, పెయిన్, డిసీజ్, డెత్, మరణ భయం, జస్ట్ ప్రే. మన దేవుడు మాట్లాడే దేవుడు. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి? ఆ సమస్యకు నీకు పరిష్కారము దేవుడు చెప్తాడు. గాడ్ విల్ ఆన్సర్ అండ్ గివ్ యూ పీస్. దానికి సొల్యూషన్ వెంటనే ఇవ్వకపోవచ్చు, కానీ మాట్లాడతాడు. క్యారీ ఆన్ అమ్మా, ముందుకెళ్ళిపో అంటాడు. గాడ్ వాంట్ టు టాక్ టు పీపుల్. అబ్రహాం ఆశీర్వాదం ఏంటంటే తండ్రి మీతో మాట్లాడడం. ఇస్సాకుకి 20 ఏళ్ళు ఆలస్యం పట్టింది, మళ్ళీ వెళ్ళాడు ప్రేయర్కి. స్పెషల్ ప్రేయర్ చేస్తున్నాడు. ఏ స్పెషల్ ప్రాబ్లం, స్పెషల్ ప్రేయర్. ఎంతమందికి అర్థమవుతుంది? డూ సమ్ ఫాస్టింగ్. అదే అలవాటు ఈమె చూసింది. రెబెక్కా, అరే ఏ సమస్య వచ్చినా మా ఆయన ప్రార్థన చేస్తున్నాం, దానికి ఏదో జవాబు వచ్చేస్తుంది. ఏ సమస్య ప్రార్థన జవాబు వచ్చేస్తుంది. అందుకు ఈమెకు సమస్య వచ్చింది. ఏం చేసింది? భర్తకు చెప్పిందా? చెప్పలే. చూడండి, గ్రోనప్ పీపుల్, ఎదిగినోళ్ళు ఆ సమస్యను బట్టి వాళ్ళు ప్రార్థించి వాళ్ళ భర్త దగ్గరికి సమస్య, ప్రార్థన, పరిష్కారం 3 తీసుకెళ్ళాలి. దీస్ ఆర్ ద వైజ్ ఉమెన్. యూ విల్ నాట్ జస్ట్ టేక్ ఎ ప్రాబ్లం, యూ విల్ టేక్ ఎ ప్రాబ్లం, యూ విల్ ప్రే, గెట్ ఎ సొల్యూషన్ అండ్ దెన్ గో. అప్పుడు చెప్పాలి, ఏమండి నిన్నంతా రాత్రంతా కడుపులో నాకు ఇలాగిద్దరు కొట్టుకుంటుంటే ఏంటి అని తర్వాత నేను కూడా ప్రార్థిస్తే నాకు దేవుడు ఏం చెప్పాడంటే నా కడుపులో 2 దేశాలు ఉన్నాయని చెప్పాడు. లెట్స్ రీడ్. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను,
రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగు. అంటే దేవుడు చెప్తున్నాడు, ఎవడో చనిపోడు లోపల, ఇద్దరు బయటకు వస్తారు. ఓకే, వీడికంటే వీడు బలవంతుడు అవుతాడు, ఇద్దరు బాగుంటారు. ఆ తల్లికి ఎంత మనశ్శాంతి వచ్చి ఉంటుంది. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈస్ టెల్లింగ్ యువర్ మాస్టర్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ యూ. నీ ప్రతి సమస్య నీకేం చెప్తుందంటే, దేవుడు దాని కొరకు ఒక మాట సిద్ధపరిచాడు. అమ్మా రా నా సన్నిధికి కనిపెట్టు. గాడ్ వాంట్స్ టు రిలీజ్ ఎ వర్డ్ ఫర్ ఎవ్రీబడి హూ ఈస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్. లెట్ గాడ్ రిలీజ్ ఎ వర్డ్ ఫర్ యూ. మీలో ప్రతి ఒక్కరు దేని విషయమై బాధపడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు దాని విషయమై మీకు ఒక చక్కని మాట మీకు బయలుపరిచింది గాక. అబ్రహాం చెప్పేశాడు, అబ్రహామా ఏం భయపడతావయ్యా, ఎవరు చంపేస్తారా అని. నువ్వు కంగారు పడక, మంచి వృద్ధాప్యం చనిపోతావు. గాడ్ ద హోలీ స్పిరిట్ వాంట్ టు గివ్ యూ పవర్. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటకు వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమవస్త్రము వలె ఉండెను కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడి. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. అంటే నేను చెప్పనా, ఈ ఫైట్ ఎందుకయిందో తెలుసా? ఓకే, ఈ ఫైట్ ఎందుకయింది? బికాస్ ద చిల్డ్రన్ ఇన్సైడ్ ఆర్ వైజ్. దే ఆర్ వైజ్. అంటే కడుపులో నుంచి కూడా ఏంటి బాధ, ఏంటి ఎవరు ముందు వస్తారో వారికి అబ్రహాం ఆశీర్వాదం వస్తుంది. యాక్చువల్గా ద ఫస్ట్ వన్ గెట్స్ ద బ్లెస్సింగ్. యాకోబు అంటాడు ఏసావుని, నువ్వు ముందుకెళ్ళక నేను ముందు రావాలా, జ్యేష్ఠత్వం నాకు వస్తుందని కడుపులోంచి ట్రై చేస్తున్నాడు క్యాండిడేట్. అంటే పుట్టుక నుంచి ఏంటి వార్ఫేర్, ఇద్దరికి జ్యేష్ఠత్వం. చూడండి, ఇస్సాక్ ఇచ్చేశాడు, మిగిలిన పిల్లలందరికీ వరాలు ఇచ్చేశాడు. ద ఫస్ట్ బార్న్. అయితే ఇప్పుడు మనం అలా లేము. కొత్త నిబంధనలో ఎవరు యేసుని నమ్మారో ప్రతి ఒక్కళ్ళు అబ్రహాం ఆశీర్వాదం పొందుకుంటారు. సో దెర్ ఈస్ నో జాలసీ, క్లెయిమ్ ద బ్లెస్సింగ్. అందుకే అబ్రహాం అంటాడు, నీ ద్వారా బ్లెస్ అవుతారు, కానీ నీ ద్వారా ఒకళ్ళు వస్తారు, తన ద్వారా భూలోకములు అందరూ జ్యేష్ఠపుత్రులే. తను అందరూ అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులగుటకు శక్తినిచ్చాడట. సో ఎవ్రీబడి, యు సీ దట్ ద వార్ఫేర్ వాజ్ ఎండెడ్ బై జీసస్. Jesus, the cross, has put an end to that warfare. Claim your blessing. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఏ భేదము లేదు, ఎవరైతే నిన్ను నమ్మారో వారందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తావయ్యా. నీ సిలువలో, నీ రక్తములో నీ కుమారుడు నమ్మినందుకు ఇంత ఆశీర్వాదం మాకుందా ప్రతి ఒక్కరికి. అయ్యా ఇగో ఈరోజు ఈ వాక్యం విన్న వారందరినీ ఆశీర్వదించండి. బ్లెస్ ఎవ్రీ వన్. నీ రక్తముతో వారిని కాయండి, వారిని, వారి పిల్లల్ని అన్ని రంగాల్లో దీర్ఘాయువుతో వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము. ఒకవేళ 30-40 ఏళ్ళకే వారు బలహీనమైపోయారా, వారిని మళ్ళా పక్షిరాజు యవనం వలె వారికి యవనాన్ని దయచేయండి, స్వస్థపరచండి. గివ్ దెమ్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. లెట్ దెమ్ రెన్యూ ఇన్ దేర్ 30s, ఇన్ దేర్ 40s, 50s. నీ ఆత్మను నీ సంఘాల మీద కుమ్మరించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.